అప్పుడు ఎమ్మెల్సీ అడిగాడు ఆయన, అడిగితే ఇచ్చారా? ఇవ్వలేదు. షబ్బీర్ అలీని చూస్తే బాధ చేస్తుంది పాపం. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతగా మనం చెప్పుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే 2004 నుంచి 2009లో ముస్లిం రిజర్వేషన్స్ 4% ఇవ్వడంలో షబ్బీర్ అలీ కీలక పాత్ర పోషించారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. కాంగ్రెస్ పార్టీ ముస్లిం నేత అంటే షబ్బీర్ అలీ. ఎందుకంటే ఒక 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 2 సార్లు మంత్రిగా రాజశేఖర రెడ్డి కేబినెట్ లో పనిచేశారు. అంతకుముందు బహుశా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్ లోనూ, చెన్నారెడ్డి కేబినెట్, ఈ ముగ్గురు కేబినెట్ లో మంత్రిగా అప్పుడు కూడా ఉన్నారు షబ్బీర్ అలీ. 99 to 2004 గెలిచారు, 2004 to 2009 ఎమ్మెల్యే గెలిచారు. మొన్న కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కోసం సీట్ త్యాగం చేసి, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద పోటీ చేసేందుకు వస్తే ఆయన నిజామాబాద్ అర్బన్ కు వచ్చారు కరెక్ట్ గా 15 రోజుల ముందు. 8 వేలతో ఓడిపోయినారు షబ్బీర్ అలీ. సో ఓడిపోయిన తర్వాత మరి ముస్లింలు ఎవరు గెలవలేదు. అజారుద్దీన్ ఓడిపోయినాడు, షబ్బీర్ అలీ ఓడిపోయినాడు, ఫిరోజ్ ఖాన్ ఓడిపోయినాడు నాంపల్లిలో. ఫిరోజ్ ఖాన్ అయితే 3,000. సరే ఫిరోజ్ ఖాన్ కి ఇవ్వలేరు, ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ కి ఇస్తే మజ్లిస్ పంచాయతీ చేస్తుంది. సో షబ్బీర్ అలీకి దొరకచ్చు అని అనుకున్నారు. ఆయన ఎమ్మెల్సీ ట్రై చేశాడు, కానీ ప్రభుత్వ సలహాదారుగా రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా నియమించుకున్నారు. కానీ ఆయన మంత్రి కావాలని ఉంటది కదా, మళ్ళీ మంత్రి కావాలని ఆయన అడుగుతున్నారు. అడుగుతున్న సమయంలో నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, ఎమ్మెల్యే కోటాను ఇంకేదైనా కోటాను ఎమ్మెల్సీ ఆయన ప్రయత్నాలు చేసుకుంటుండగా ఇంతలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వచ్చింది. వచ్చి ఈ బీఆర్ఎస్ ప్రచారం వాళ్ళకి ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు, ఎమ్మెల్సీ లేడు ముస్లిం నుంచి అనేసరికి అది కాస్త షబ్బీర్ అలీ అవకాశాలను దెబ్బకొట్టింది. ఇక ఆలోచించింది రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాడు. వీళ్ళు అంటారు ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడు, మంత్రి లేడు, 15 మంది మంత్రులు ఉంటే ఒక్క ముస్లిం మంత్రి కూడా లేడు అని చెప్పి అంటారు. కాబట్టి అజారుద్దీన్ కి జాక్పాట్ కలిగింది, షబ్బీర్ అలీకి దురదృష్టం. షబ్బీర్ అలీ అనుకోవచ్చు ఇదే నన్నే ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయొచ్చు కదా, ఓడిపోయిన వాళ్ళకు ఎమ్మెల్సీ లేదన్నారు, మరి అజారుద్దీన్ కి ఎట్లా ఇస్తున్నారు ఓడిపోయిన వాళ్ళకి ఎమ్మెల్సీ అని. తప్పదు, ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో మొన్న అజారుద్దీన్ పోటీ చేశాడు కాబట్టి జూబ్లీ హిల్స్ లో మైనారిటీని అట్రాక్ట్ చేయాలంటే అజారుద్దీన్ కి ఇవ్వాలి. జూబ్లీ హిల్స్ లో రావడం వల్ల అక్కడ మైనస్ అయింది. పార్టీ మొదటి నుంచి పట్టుకునే ఉన్నాడు కదా షబ్బీర్ అలీ. కామారెడ్డిలో ఓడిపోతున్నారు ఆయన 2009 నుంచి. బికాస్ కామారెడ్డిలో పెద్దగా ముస్లిం పాపులేషన్ లేదు. సిటీకి షిఫ్ట్ కావాలని షబ్బీర్ అలీకి అప్పట్లోనే రాజశేఖర రెడ్డి సజెస్ట్ చేశారు. బట్ ఆయన కామారెడ్డిలో మొదటి నుంచి పోటీ చేస్తున్నారు. అంత మైనారిటీ పాపులేషన్ గెలిచేంత లేదు, బట్ ప్రయత్నం చేస్తున్నారు. బాగా గట్టిగా ఎఫర్ట్ కూడా చేశారు. బట్ కేసీఆర్ వచ్చారు సడన్ గా. కేసీఆర్ రావడంతో రేవంత్ రెడ్డి అక్కడ కంటెస్ట్ చేస్తా అని చెప్పారు 2 చోట్ల, కొడంగల్ అక్కడ. సో ఆ విధంగా జరిగింది, దానివల్ల మిస్ అయింది. సో మొత్తానికి రేపు ప్రమాణ స్వీకారం అయితే ఉంది అజారుద్దీన్. సో 16వ మంత్రి రాబోతున్నారు. ఇక మిగిలిన 2 ఆ 2 ఎవరి కోసం అన్నది చూడాలి. రాజగోపాల్ రెడ్డి ఇవాళ మాట్లాడారు మీడియాతో. వాటిగానే అంటే నిన్న చాలా ప్రచారం చేశారు రాజగోపాల్ రెడ్డికి నెక్స్ట్ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి. మరి బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిందా ఎవరు చేశారు కానీ ఆయన ఎక్కడ మాట్లాడలేదు పాపం రాజగోపాల్ రెడ్డి. ఏంది నెగటివ్ గా ఆయన మంత్రి పదవి రాదనే డిసైడ్ అయినారు. చాలా మంది చెప్తారా రాజగోపాల్ రెడ్డి తనకి మంత్రి పదవి రాదని డిసైడ్ అయిపోయినారు. ఇప్పుడు ఆయన ఏం మంత్రి పదవి కాదు రాజగోపాల్ రెడ్డి, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పదవి. రేవంత్ రెడ్డికి రాలేదా డైరెక్ట్ గా? రేవంత్ రెడ్డి మంత్రి కాకుండా ముఖ్యమంత్రి కాలేదా అని ఆయన అడుగుతున్నారు ఆయన సన్నిహితులతో. నేను ఇంకా ఆ చిల్లర మంత్రి పదవి అడగను, అయిపోయింది. నాకు హైకమాండ్ హామీ ఇచ్చింది. బీజేపీలో ఉన్న నన్ను తీసుకొని భారతీయ జనతా పార్టీలో మునుగోడులో 87,000 ఓట్లు వచ్చాయి నాకు నల్గొండ జిల్లాలో. ఒక 12,000తో 105 మంది బీఆర్ఎస్ నేతలు, అంత పెద్ద నేతలు ప్రచారం చేస్తూ ఓడిపోయినా. ఆ సమయంలో సరిగ్గా ఎన్నికలకు ముందు నేను తర్వాత వివేక్ వెంకటస్వామి మీ ఇద్దరం వస్తే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని సునీల్ కనుగోలు బలవంత పెట్టి తీసుకొచ్చి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సమక్షంలో జాయిన్ చేశారు. అప్పుడు జాయిన్ చేసేటప్పుడు మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. చెప్పినప్పుడు మంత్రి పదవి ఇస్తామన్నప్పుడు తెలుసు వాళ్ళకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా బ్రదర్ అని. సో ఓకే, ఎన్నికలు అయిన తర్వాత వెంటనే మంత్రి పదవి ఇవ్వలేదు. తర్వాత భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. మిగతా అన్ని చోట్ల మంత్రులకు ఇన్ఛార్జ్ ఇస్తే భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాత్రం రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఆయన ఏమంటారంటే నేను సొంతంగా 5-6 కోట్లు ఖర్చు పెట్టుకున్నా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచేందుకోసం. ఖర్చు పెట్టుకుని నాకు మంత్రి పదవి ఇస్తాం భువనగిరి పార్లమెంట్ గెలిచిన తర్వాత నిలబెట్టుకుంది హైకమాండ్ రేవంత్ రెడ్డి. లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆపారా, జానారెడ్డి ఆపారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆపారా, ఎవరే మంత్రి పదవి ఆపారని నాకు తెలియదు. అందరు కలిసి ఆపారని నేను అనుకుంటున్నా.
సరే ఇవ్వకండి మంత్రి పదవి, నేను పబ్లిక్ గురించి ఫైట్ చేస్తా, బెల్ట్ షాప్ల గురించి ఫైట్ చేస్తున్నా, ప్రభుత్వం తప్పులు చేస్తే క్వశ్చన్ చేస్తా. మా పార్టీ అంటే ఆయన సన్నిహితులతో చెప్పేది, మా పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు మద్య నియంత్రణ అని పెట్టారు, కాబట్టి నేను చెప్పాను మద్య నియంత్రణ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి బెల్ట్ షాపులు నిరోధించాలని చేశాను. ప్రజా వ్యతిరేకంగా ఎవరు బిహేవ్ చేసినా, మా పార్టీ చేసినా ఏ పార్టీ చేసినా చేస్తా అని ఆయన చెప్తున్నారు. ఇక మంత్రి పదవి గురించి ఎవరిని బతిమాలాడలేదు, వాళ్ళు ఇవ్వకపోని అవసరం లేదు. ముఖ్యమంత్రి పదవి నాకెందుకు రాదు, నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఒక్కసారి ఎన్నికల ముందు బీజేపీలో కేసీఆర్ని ఓడించాలని పోయినా. రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కదా, టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను 2014 ఎలక్షన్లో చాలా మంది ఎమ్మెల్యేలకు సాయం చేశా, 2018, 19లో సాయం చేశా, 18లో 14లో ఆపోజిషన్ నుండి ఎమ్మెల్సీ నల్గొండ జిల్లా ఉమ్మడి ఎమ్మెల్సీ కేసీఆర్ హయాంలో ఎమ్మెల్సీ గెలిచాను. ఇవన్నీ ఉన్నాయి కదా. మా ఇద్దరు బ్రదర్స్ అంటే మేము బ్రదర్స్ రాజకీయాల్లో ఉన్నామని తెలిసి కూడా ఎట్లా హామీ ఇచ్చారు, హామీ ఇచ్చి తప్పింది హైకమాండ్ వాళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకోవాలంటారు. సో ఇక డైరెక్ట్ టార్గెట్ మంత్రి లేదు, ఇది లేదు, డైరెక్ట్ టార్గెట్ ముఖ్యమంత్రి పదవి. ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రయత్నం చేసుకోవచ్చు. రేపు జూబ్లీహిల్స్ ఓడిపోతే ఒకవేళ రేవంత్ రెడ్డిని మార్చాల్సి వస్తే నన్నే కన్సిడర్ చేయొచ్చు, ఎందుకు నేను ఎందుకు కాదు ముఖ్యమంత్రి అని అంటారు. ఇక్కడ కాకపోతే ఎలక్షన్ కు కరెక్ట్ గా సంవత్సరం ముందు సొంతంగా రాజకీయ పార్టీ పెడతా, ఫండ్స్ ఉన్నాయి, ఇంకా చాలా మంది కలిసి వస్తారు ముఖ్యమైన నేతలు బీజేపీలో.